అటెన్షన్ ప్లీజ్. ఒంట్లో బాగోలేనప్పుడు, తీవ్రంగా అస్వస్థతకు గురైనప్పుడు ఆసుపత్రికి వెళ్ళక తప్పదు. ఏ ప్రమాదంలోనో గాయపడినప్పుడు మన ప్రమేయం లేకుండానే హాస్పిటల్ చేరతాం. ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బీపీ ఎంత ఉందో చూస్తారు, షుగర్ లెవెల్ చెక్ చేస్తారు, ఏం తింటున్నామో కనుక్కుంటారు. టెస్టులు, స్కానింగ్లు, రిపోర్టుల తర్వాత అయితే మందులు, లేదంటే సర్జరీ. నిజానికి మన శరీరం ముందుగానే సంకేతాలు ఇస్తుంది. మనలో చాలామందిమి వాటిని పట్టించుకోం. కొద్దిపాటి జాగ్రత్తలతో పోయేదానికి రోగ లక్షణాలు ముదిరే వరకు లెక్క చేయం. అదే తప్పు. ఎప్పటికప్పుడు మన శరీరం ఇచ్చే సిగ్నల్స్ పట్టించుకోవాలి. నోరే కాదు, శరీరము తనదైన భాషలో మాట్లాడుతుంది. శరీరం ఇచ్చే ప్రతి సంకేతం ఫిట్గా ఉండదలిచే ఎవరూ నిర్లక్ష్యం చేయరాని సందేశం. ఆ సంకేతాలు ఏమిటో అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా హెచ్చరికల్ని వెంటనే పట్టించుకోవాలి. అలా చేయగలిగితే అనారోగ్య లక్షణాలను తొలి దశలోనే గుర్తించి త్వరగా స్వస్థత పొందడం, ఆరోగ్యం కుదుటపరుచుకోవడం వీలవుతుంది. కొంతమంది ఎప్పుడూ అలసటగా ఉంది అంటారు. అది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. కొందరి కళ్ళు పసుపు రంగులో కనిపిస్తాయి. వారికి కాలేయ సమస్య ఉన్నట్లు, లివర్ డ్యామేజ్ అయినట్లు అనుమానించాల్సిందే. కొంతమంది వాసన పట్టే శక్తి కోల్పోతుంటారు. అది జింక్ లోపం. ఎవరికైనా చేతులు మొద్దుబారుతున్నాయనుకోండి, అది విటమిన్ బి12 లోపాన్ని సూచిస్తుంది. మీకు చెవుల్లో పెద్దగా శబ్దాలు వినిపిస్తున్నాయా? అది అధిక రక్తపోటుకు సూచన. పాదాలు వాస్తున్నాయా? గుండె లేదా కిడ్నీ సమస్య కావచ్చు. కొంతమందికి ఉన్నట్టుండి చేతులు, కాళ్ళు చల్లబడిపోతూ ఉంటాయి. రక్త ప్రసరణ పరంగా బలహీనతకు అది సిగ్నల్. అదే పనిగా చక్కెర, స్వీట్లు తినాలని ఎవరికైనా అనిపిస్తుంటే అది మెగ్నీషియం లోపాన్ని సూచిస్తున్నట్లు తెలుసుకోవాలి. తిమ్మిర్లు, లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఉంటే నరాల సమస్యలు ఉన్నట్లు అనుమానించాలి. అకస్మాత్తుగా బరువు పెరిగిన థైరాయిడ్ సమస్య కావచ్చు. బాగా బరువు పెరిగితే ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ సమస్యలు ఉండవచ్చు. తరచూ తలనొప్పి వస్తుంటే పోషక లోపాలు, డీహైడ్రేషన్ సమస్య ఉన్నాయేమో చూసుకోవాలి. సాధారణం కన్నా ఎక్కువగా జుట్టు రాలుతూ ఉంటే పోషక లోపాలు ఉన్నాయా, మీకు సరిపడని కెమికల్స్ ఏమైనా వాడుతున్నారా చెక్ చేసుకోండి. ఎవరైనా గురక పెడుతున్నారనుకోండి, గుండె జబ్బులకు అది సూచన కావచ్చు. కొంతమందికి పెదాలు బాగా పగిలిపోతూ ఉంటాయి, చిట్లి నెత్తురు వస్తూ ఉంటుంది. బి12 లోపానికి అది సంకేతం. వారికి పాప్కార్న్ మందు, ఆలివ్ ఆయిల్, మిరియాలు కూడా పనిచేస్తాయి. కొందరికి మరీ ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది. ఆ లక్షణం గుండె జబ్బులకు, కిడ్నీ సమస్యలకు సూచన కావచ్చు. టైప్ 2 డయాబెటీస్ కూడా కావచ్చు. భుజాల నుంచి కడుపు వరకు ఛాతీ నొప్పిగా ఉంటే ఏదో సాధారణమైన జీర్ణ సమస్యగా భావించొద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. అది గుండె జబ్బు కావచ్చు. శరీర సంకేతాలను గమనిస్తూ పరిస్థితి తీవ్రతను గ్రహించి వెంటనే వైద్యుల సలహాల మేరకు చికిత్స పొందడం ఎంతో మంచిది. క్లుప్తంగా చెప్పాలంటే శరీర సంకేతాలు అనేవి మన లోపలే రోజుకు 24 గంటలు 365 రోజులు డ్యూటీలో ఉండే ఆత్మబంధువు అందించే సిగ్నల్స్. వాటిని నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది మనమే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.